3000కి వస్తుంది. హైదరాబాద్ లాంటి సిటీల్లోనే 4000, 5000 వస్తుంది చదరపడుగు వచ్చేటప్పటికి. అలాంటిది ఇక్కడ చదరపడుగు 13,000 రూపాయలు. మరి అంతంత వేల కోట్ల రూపాయలు తినేస్తున్నాడు కదా ఒక్కొక్క కాంట్రాక్టర్. అరే ఓ 10% వాళ్ళకి పడేయండిరా, పాపం వాళ్ళు ఇక్కడ కష్టపడ్డటువంటి వాళ్ళరా. ఖచ్చితంగా నువ్వు అందరినీ వద్దు, కాంట్రాక్టర్ ఎవడైనా ఏం చేస్తున్నారు ఇప్పుడు, బీహారు, ఉత్తరప్రదేశ్, ఛత్తీస్గఢ్ వాళ్ళని తెచ్చుకుంటున్నారు. దీనికి 3 కారణాలు. ఒకటేంటంటే తక్కువ గ్రూప్ గా వస్తారు. ఆ గ్రూప్ కి ఇప్పుడు మీరు వ్యవసాయంలో కూడా చాలా మంది రైతులు బీహార్ వాళ్ళని పిలుచుకుంటున్నారు. ఏంటంటే వాడు పొద్దునే పనిలో దిగిపోతాడట, సిస్టమేటిక్ గా ఏది గ్యాప్లు ఇచ్చి నాట్లేస్తాడట. సిస్టమేటిక్ అగ్రికల్చర్ సిస్టమ్ నడుపుతాడు వాడు ఇంకెవరు చెప్పక్కర్లేదు. కాబట్టి అక్కడ అదే జరుగుతుంది. ఇక్కడ కూడా వాళ్ళు బాధ్యతగా ఉంటారు, గ్రూప్ ఉంటది కదా అక్కడ, వాళ్ళందరూ కూడా వాళ్ళకి ప్లస్ అక్కడే వచ్చిన సైజు రేకుల షెడ్ లాగా వేసుకుని అక్కడే వండుకుంటారు, అక్కడే తింటారు. అవసరమైతే ఇంకో 2 గంటలు ఎక్కువ పని చేయండి అంటే చేస్తారు. డబ్బులు ఎక్కువ ఇస్తామంటే గనక రాత్రి పనులు చేయమనే చేస్తారు వాళ్ళు. ప్లస్ ఎక్కడ అబ్జెక్ట్ చేయరు, అంటే తక్కువ కూలీకి వస్తారు. వీళ్ళకి ఇప్పుడు ఇక్కడేంటి వీళ్ళేంటి మన లోకల్ వాళ్ళు ఆల్రెడీ గతంలో ఉన్న పరిస్థితుల రీత్యా మనం అప్పట్లో మాట్లాడుకున్నాం, గుర్తుంది కదా, వ్యవసాయ కూలీ 500 నుంచి 700 అడిగారు. భవన నిర్మాణ కార్మికుడు 500 నుంచి 700, 1000కి వెళ్ళిపోయారు. ప్లంబర్ల దగ్గర నుంచి అందరు రేట్లు పెంచేశారు.